నిమన్ గారు నాట్లకు మా ఆ టైంలో కేసీఆర్ పైసలు ఇస్తే ఓట్ల టైంలోనే పైసలు ఇస్తాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్న ఈ టైంలోనే మళ్ళీ ఇది ఒక ఇష్యూ రైజ్ చేశారు. ప్రజల్ని డైవర్ట్ చేయడానికే ఇదంతా కూడా జరుగుతోంది. సో ప్రజాకోర్టులో తేల్చుకుంటాం నిజాలు అని చెప్పేసి అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మీరేమంటారు నిమన్ గారు? రెడీ 100% రెడీ. ప్రజాకోర్టులోనే తెరుచుకుందాం. ప్రజా కోర్టులో తేల్చుకున్నాం కాబట్టే మీ మామ ఫామ్ హౌస్ లో ఉన్నాడు, నువ్వు సిద్దిపేటకి పరిమితమైనవు, నీ బామర్ది నంది హిల్స్ లో ఉన్నాడు, మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ప్రజా కోర్టులో తేల్చుకున్నాం కాబట్టే మేము అధికారంలో ఉన్నాము, ఇంకో 10 సంవత్సరాలు అధికారంలో ఉంటాము. ప్రజా కోర్టులో తేల్చుకున్నాం కాబట్టే జూబ్లీహిల్స్ లో గెలిచినాము, ప్రజా కోర్టులో తేల్చుకున్నాం కాబట్టే కంటోన్మెంట్ లో గెలిచినాము, ప్రజా కోర్టులో తేల్చుకున్నాం కాబట్టే గ్రామ పంచాయత్ లో 72% గెలుచుకున్నాము, ప్రజా కోర్టులో తేల్చుకుంటాం కాబట్టే మున్సిపాలిటీలలో 116 మున్సిపాలిటీలలో 7 మున్సిపల్ కార్పొరేషన్లలో నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి, 90% తగ్గకుండా మున్సిపాలిటీలు మేము గెలవబోతున్నాము. 90% తగ్గకుండా మేము మున్సిపల్ కార్పొరేషన్లు మేము గెలవబోతున్నాము. హరీష్ రావు, మిస్టర్ అగ్గిపెట్ట హరీష్ రావు, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు లెక్క పెట్టుకో, నీ దినాలు దగ్గర పడ్డాయి. 100% మీరు చేసినటువంటి అన్ని పాపాలు పండినాయి. ఎవిడెన్స్ సేకరించినాం, చట్టబద్ధంగా నేను జైలుకి పంపిస్తాం, చట్టబద్ధంగా నీ బామర్దిని జైలుకి పంపిస్తాం, చట్టబద్ధంగా మిమ్మల్ని శిక్షిస్తాం, 100% లెక్క తేలుస్తాం. నేను ఒకటే విషయం మీ ద్వారానే తెలియజేసుకుంటున్నా, సిగ్గు లేకుండా హీరోయిన్ల ఫోన్లు ట్రాపులు చేసినారు, పొలిటీషియన్ల ఫోన్లు ట్రాపులు చేసినారు, బిజినెస్ మెన్ల ఫోన్లు ట్రాపులు చేసినారు. ప్రతి ఒక్కరి ఫోన్లని రాజ్యంగా వాళ్ళు ట్రాపులు చేసి వారు ఒక పొలిటికల్ సర్వేలెన్స్ నడిపి ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గడిల పాలనగా వారు మార్చిండ్రు. ఇది వాస్తవం కాదా? ఎవరండి వీరికి హక్కు ఇచ్చింది? ఒకరి యొక్క స్వేచ్ఛని, రైట్ టు ప్రైవసీని హరించే హక్కు ఎవరిచ్చిండ్రు అని చెప్పేసి నేను అడగదలుచుకుంటున్నా. మిస్టర్ హరీష్ రావు, సిగ్గు లేకుండా విచారణకి పిలిస్తే మళ్ళీ ఏదో పెద్ద నేను మంచి పని చేసినా అని చెప్పేసి నీ యొక్క క్యాడర్ తో వస్తున్నావు. బిడ్డ హరీష్ రావు, నీకు చెప్తున్నా నేను, 100% చెప్తున్నా నేను, ఏ రకంగా శిక్ష పడుతుందో నువ్వు ఊహించుకోలేదు చెప్తున్నా నేను. 100% నిన్ను కోర్టుల ద్వారా నిన్ను శిక్షిస్తాం మేము. 100% మాకు పర్సనల్ వెంజియన్స్ ఎవరి మీద లేదండి, పర్సనల్ రివెంజ్ ఎవరి మీద లేదండి. మాకు కావాల్సింది అకౌంటబిలిటీ, మాకు కావాల్సింది రెస్పాన్సిబిలిటీ, మాకు కావాల్సింది ఆన్సరబిలిటీ. వీళ్ళని అకౌంటబుల్ గా చేసి 100% రేపు రాబోయే టైంలో ఇంకెవరు పొలిటికల్ స్పీచ్ కాదు, మేము అకౌంటబుల్ గా వీరిని నిలబెడతాం. నేను ఒకటే విషయం చెప్తున్నానండి, లెట్ మీ కంక్లూడ్ బై సేయింగ్, మిస్టర్ హరీష్ రావు, ఇక్కడతో ముగిసేటువంటి శకం కాదు. 100% ఆల్ ఎవిడెన్సెస్ విల్ బి సేకరెడ్ అండ్ దాని తర్వాత మిమ్మల్ని చట్ట పరంగా మిమ్మల్ని శిక్షించబోతున్నాము. ఓపిక పట్టండి. తాడూరి గారు, పెద్దలు తాడూరి గారు ఒక మాట అన్నారు, ఏమని చెప్పేసి 2 సంవత్సరాలు వచ్చింది ఇంకెప్పుడు ఇస్తారని చెప్పేసి. బీజేపీ పార్టీ మాదిరిగా పొద్దున డిసైడ్ చేసి సాయంత్రం లోపలికి పంపియం, బీజేపీ పార్టీ మాదిరిగా పొద్దున డిసైడ్ చేసి సిబిఐని పంపియం, బీజేపీ పార్టీ మాదిరిగా మధ్యాహ్నం డిసైడ్ చేసి రాత్రిని ఈడీకి పంపియం. మేము 100% యాజ్ పర్ ద లా, రూల్ ఆఫ్ లా ఉంది తెలంగాణలో, రూల్ ఆఫ్ లా కి అనుగుణంగా 100% దీస్ పీపుల్ విల్ బి. కానీ బీఆర్ఎస్ చెప్తున్న మాట, ప్రతిసారి క్వశ్చన్ చేస్తున్నందుకు, తప్పుల్ని క్వశ్చన్ చేస్తున్నందుకే ఇలాంటి కేసులు పెడుతున్నారని వాళ్ళు అంటున్నారు. రేవంత్ బామర్ది ఇష్యూ బయటకు తీసుకొచ్చాం, సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేపట్టాలని హరీష్ రావు అంటున్నారు. సిట్టింగ్ జడ్జిస్ తో విచారణ చేయాలని చెప్పేసి మీరు మాకు ఏదైతే కోరుతున్నారో, ప్లీజ్ గో టు ద కోర్ట్స్ తెరిచున్నాయి, హైకోర్టు తెరిచింది, పోయేసేసి మీ అభ్యర్థన పెట్టుకోండి. ఎవరు ఆపుతున్నారండి మిమ్మల్ని? మేము ఆపుతున్నామా? అదే అన్నారు కదా, సజ్జనార్ గారిని, సిపి గారిని బెదిరిస్తున్నారు మిస్టర్ కేటీఆర్. డ్రామారావు, నువ్వు అర్థం చేసుకో, ఈ పోలీసులు నిర్పాక్షికంగా వారు వ్యవహరిస్తున్నారు, ఇంపార్షియల్ గా వారు వ్యవహరిస్తున్నారు. ఏమంటున్నారు? వారు బయటకి తిరగకూడదని చెప్పేసి ఆంక్షలు పెడుతున్నారు అని చెప్పేసి. వాస్తవానికి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆంక్షలు పెడితే నువ్వు అసలు ఇంట్లో నుంచి బయటకు తిరగలేవు చెప్తున్నా నేను 100%. కానీ ఆ రకంగా ఎప్పుడు లేదు, ఉండబోదు కూడా.
we will go. This government is a Right. public government. Right. ప్రజా పాలన నడుస్తున్నది. రైట్ నిమన్ గారు, రైట్ మాట్లాడదాం ఉపేందర్ గారు. ప్రతి ఒక్క స్వేచ్ఛ ఉంది. ఉపేందర్ గారు, బిఆర్ఎస్ ఒక ఎథికల్ హ్యాకర్ ని 21 వేల